హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాడ్బరీ నట్స్ ఓవర్లోడ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్. సో ఇంకా లేట్ చేయకుండా మనం దీని ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనం బాదం, పిస్తా, జీడిపప్పు తీసుకుని వీటిని ఇలా డైరెక్ట్గా గ్రైండ్ చేయకుండా కొంచెం రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి పౌడర్ కింద. రోస్ట్ చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. అండ్ గైస్, మిక్సింగ్ అయిపోయింది. దీన్ని ఒక పక్క స్టవ్ మీద గిన్నె ఒకటి పెట్టుకొని అందులోకి 500 ml పాలు వేసాను. ఇప్పుడు బాగా బాయిల్ చేయాలి. 10 minutes వరకు బాయిల్ చేశాను. బాగా చూసారు కదా, మనకి పొంగు వచ్చింది. గిన్నె పై వరకు కూడా మనకి పాలు అన్నవి అంటినాయి. సో మనం ఐస్ క్రీమ్లో ఏంటంటే ఎంత బాయిల్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో నేను హోమ్ మేడ్ మిల్క్ క్రీమ్ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఈ క్రీమ్ అన్నది ఈ బాయిలింగ్ మిల్క్లో వేసేయాలి. సో 1 బౌల్ మిల్క్ క్రీమ్ మొత్తం అందులో వేసిన తర్వాత బాగా దాన్ని కలపాలి. నెక్స్ట్ షుగర్ యాడ్ చేయాలి. 500 ml ఆఫ్ మిల్క్ వేసాను కదా, సో నేను దానికి 9 spoons ఆఫ్ షుగర్ తీసుకున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. సో మిక్స్ చేసిన తర్వాత మనం ఇలా హాట్గా ఉన్నప్పుడు మిల్క్ని టేస్ట్ చేస్తే చాలా స్వీట్నెస్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మనం దీని కాదు, ఫ్రీజ్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ స్వీట్నెస్ ఎంత ఉంటుందో దాన్ని అసెస్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా కూడా ఐస్ క్రీమ్కి షుగర్ అన్నది ఎక్కువ యాడ్ చేయాలి. ఫ్రీజ్ అయిన తర్వాత దాని స్వీట్నెస్ ఇప్పుడు ఉన్నంత ఉంది. నెక్స్ట్ మనం నట్స్ పౌడర్ కింద చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాము. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మధ్యలో పాలను మిక్స్ చేస్తూ ఉండాలి. అలా వదిలేయకండి కంప్లీట్గా. ఐస్ క్రీమ్ టేస్టీగా రావాలి అంటే టైం పడుతుంది. ఫ్లేమ్ లోగా పెట్టుకుని దాన్ని మిక్స్ చేస్తూ ఉండండి. మనకి కన్సిస్టెన్సీ అన్నది కొంచెం థిక్ అయ్యే వరకు అలా చేస్తూనే ఉండాలి. పాలు కన్సిస్టెన్సీ చేంజ్ అయింది కదా, క్రీమీగా థిక్గా అయిపోయింది, మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో మన ఐస్ క్రీమ్ అన్నది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చల్లారే వరకు అలా గిన్నెలోనే వదిలేసేయాలి. పాలు అంతా కంప్లీట్గా చల్లారిపోయింది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని అంతా మిక్స్ చేసేద్దాము. చూసారు కదా ఎంత క్రీమీగా ఉన్నదో మనకి. రైట్, ఇప్పుడు మనం ఒక కంటైనర్ తీసుకుని ఇదంతా కంటైనర్లోకి యాడ్ చేసుకుందాం. గైస్, నేను 3 టిప్స్ చెప్తాను, ఇవి ఫాలో అయితే ఇప్పుడు మనం చేసిన ఐస్ క్రీమ్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి నట్స్ ఎక్కువ యాడ్ చేయకండి. ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ తక్కువ, అండ్ దెన్ నట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఐస్ క్రీమ్ టేస్ట్ అంతగా తెలీదు. సెకండ్ టిప్ వచ్చి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు పాలల్లో. వాటర్ మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ ఉండదు, ఆ కన్సిస్టెన్సీ అన్నది రాదు. అండ్ థర్డ్ టిప్ వచ్చి మనం ఎంత బాయిల్ చేస్తే అంటే మిల్క్ ఎంత ఎవాపరేట్ చేయగలిగితే అంత బాగుంటుంది ఐస్ క్రీమ్ టేస్ట్ అన్నది. సో 40 to 50% ఆఫ్ మిల్క్ ఏంటంటే మనం కంప్లీట్గా ఎవాపరేట్ చేయించాలి. మనకు అప్పుడే ఆ థిక్నెస్ అన్నది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టేసేయాలి. ఓకేనా, నెక్స్ట్ డేకి మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకుని టేస్ట్ చేసేద్దాం. చాక్లెట్ సిరప్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక స్కూప్ మీద చాక్లెట్ సిరప్ వేద్దాము. నెక్స్ట్ స్కూప్ మీద హనీ తీసుకున్నాను. హనీ యాడ్ చేద్దాము.
క్యాడ్బరీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను, అవి యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కోసం హార్లిక్స్ యాడ్ చేశాను. మనం ఇది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చాక్లెట్ సిరప్ అండ్ క్యాడ్బరీ మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి చాక్లెట్ టేస్ట్ అన్నది బాగా వస్తుంది. క్యాడ్బరీ నట్స్ ఓవర్లోడ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా గైస్. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చింది. ఈ రెసిపీని అందరూ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకే దెన్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్. Please like, share, comment and subscribe the video. Thank you for watching.